లేక్స్ అండ్ రాక్ సిటీ హైదరాబాద్ టూరిజం మంత్రి 5 ఏళ్ళు ఏం చేసినావు చెప్పు. ఇప్పుడు 5 ఏళ్ల నుంచి మొత్తం 12 ఏళ్ళ మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా? మీ మేనిఫెస్టో గురించి మాట్లాడండి. అసలు ప్రధానమంత్రి గారు ఇటువంటి వాళ్ళని మంత్రి పెట్టుకొని తెలంగాణ మొన్ననే మీ అందరి తిట్లు పడ్డాయని పేపర్లలో వచ్చింది. సర్పంచ్ ఎలక్షన్లలో ఓట్లు రాక మీ ప్రజలు మిమ్మల్ని కొడితే కూడా ఇంకా మీకు కనీసం ఆ జ్ఞానం రాకపోయా. ఏదో ఒక లెటర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నించినట్టు రాయాలి. అటు కేసీఆర్ గారికి అప్రిషియేషన్ తీసుకోవాలి అన్న. నువ్వు కూడా తిట్టినావు, నేను కూడా కాంగ్రెస్ తిట్టినాను. ఇద్దరు రాత్రి ఫోన్ చేసి మాట్లాడుకోవాలా. కాబట్టి దయచేసి వీలైతే చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకురండి. లేదా రాబోయే కాలంలో తెలంగాణ బీజేపీ ఆఫీస్ తాళమేసే పరిస్థితి వస్తుంది. కేంద్రం వివక్ష చూపిస్తా ఉంది. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఆంధ్రప్రదేశ్ పక్కకు ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ సహకారం వస్తూ ఉంది. కేంద్ర మంత్రులు వచ్చి ఏ విధంగా పథకాలు వేల కోట్లు లక్షల కోట్లు ప్రకటిస్తా ఉన్నారు. ఇక్కడ మేము కట్టిన పన్నులు కూడా సరి శాతంలో మా తెలంగాణ అభివృద్ధికి వస్తలేవు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఒకరోజు జవాబు చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. అటు భారతీయ జనతా పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ మౌనంగా ఉండి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోరు.